స్థితిరాజోడు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. నేనండి సంజన. ఈరోజు అన్ని నేను అట్టుకొచ్చేసిన కబుర్లన్నీ మీకు ఏదో ఒకలాగా ఉపయోగపడేటివేనండి. అంటే ఇన్ని రోజులు వేస్ట్ మోసుకొచ్చి మీ మొహాన పడేశానని అనుకోమాకండి. కాకపోతే ఈసారి నుంచి కూసంత వేరే రూట్లో వెళ్తే బాగుండిద్దని అలాగొచ్చేసానండి. సర్లేండి, స్టార్ట్ చేసేయమంటారా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందంగా ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళ బొమ్మలు వాడేసుకుంటే ఏటవుద్దో తెలుసా అండి? ఏటవుద్ది, ఏం కాదంటారా? మీరు అలాగే అనుకోండి, కానీ ఆ హీరోయిన్ మాత్రం అలా అనుకోలేదండి. నా బొమ్మ నా పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాడేసుకుంటే నేనెందుకు ఊరుకుంటానంటూ ఏకంగా పెద్ద కోర్టులోనే కేసు ఎట్టేసిందండి. అప్పుడు ఆ కోర్టు ఏటన్నదో తెలుసా? నేనే అంత చెప్పేస్తే అక్కడ మా అక్క ఫీల్ అవుద్దిలేండి. ఎందుకంటే మ్యాటర్ ఎట్టుకుని రెడీగా ఉంది కదా. ఇంక నువ్వు కంటిన్యూ అయిపోక్క. వాణిజ్య ప్రకటనలో హీరో హీరోయిన్ల ఫోటోలు వాడడం చాలా కామన్. అధికారికంగా వాడుకునే వాటికైతే రెమ్యునరేషన్ కూడా బాగానే ఇస్తారు. ఇప్పుడు సమస్య ఏంటంటే అనధికారికంగా వాడడమే. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. తన ఫోటోలను, పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె చిత్రాలను గాని, వ్యక్తిగత హక్కులను గాని దుర్వినియోగం చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ద్వారా ఆమె ప్రచార హక్కులు, వ్యక్తిగత హక్కులకు చట్టపరమైన రక్షణ లభించినట్టయింది. ఎలాంటి అనుమతి లేకుండా అనధికారికంగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలను వాణిజ్య ప్రకటనలకు వాడడం వల్ల ఆమెకు కేవలం ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా ఆమె ప్రతిష్ట, గౌరవం, సామాజిక ఇమేజ్కు తీవ్ర భంగం కలుగుతోందని న్యాయస్థానం తన తీర్పులో అభిప్రాయపడింది. ఇది ఆమె వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు కోర్టు సీరియస్ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లో పేర్కొన్న అన్ని వివాదాస్పద యూఆర్ఎల్ను తక్షణమే తొలగించి బ్లాక్ చేయాలంది. నోటీసులు అందుకున్న 72 గంటల్లోగా యూఆర్ఎల్ను బ్లాక్ చేయాల్సి ఉంటుంది. 7 రోజుల్లోగా ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కోర్టు స్పష్టమైన సూచనలిచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఘటనతో ఆన్లైన్ వేదికలు సెలబ్రిటీల హక్కులను గౌరవించాల్సిన ఆవశ్యకత మరోసారి స్పష్టమైంది. కాగా ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 15కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ తీర్పుతో ఐశ్వర్యరాయ్ ఫుల్ హ్యాపీస్. అరటిపండంటే మీకు ఇష్టమేనా అండి? సర్లేండి, మీకు ఇష్టమే, కానీ ఇప్పుడు ఓ చిన్న అరటిపండు అంటే విపరీతమైన క్రేజ్ ఉన్నదండి. ఎక్కడంటారా? ఇంకెక్కడ? ప్రపంచం మొత్తం మీద దాని గురించే ఓ మాట్లాడేస్తున్నారండి. ఈ అరటిపండు గోలేటక్క, దాని గురించి కూడా మన వాళ్ళకి చెప్పాలా ఇప్పుడు? అంతేనా? ఇది మామూలు అరటిపండు కాదు తమ్ముడు, టెక్నాలజీకి సంబంధించింది. అర్థమైందా? అయినా మధ్యలో నీ మధ్యలో దరివేటి వెళ్ళి పని చూసుకో. నేను ఇక్కడ అరటిపండు సంగతి ఏంటో మన వాళ్ళకి చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. ఏఐని వినియోగిస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఏఐలో టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ రంగంలో మరో సంచలనానికి తెరలేపింది. నానో బనానా ఇప్పుడిదే ట్రెండింగ్ టాపిక్. ఫోటో ఎడిటింగ్తో ఒక అనుభవాన్ని పూర్తిగా మార్చేసే ఒక శక్తివంతమైన ఏఐ మోడల్ను ఆవిష్కరించింది. గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఈ టూల్ సింపుల్గా టెక్స్ట్ ఆదేశాల ద్వారా ఫోటోలో అద్భుతమైన మార్పులు చేయడానికి వీలు కల్పిస్తుంది. 2025 ఆగస్టులో జెమినీ యాప్కు కీలకమైన అప్గ్రేడ్గా విడుదలైన ఈ ఫీచర్ ప్రస్తుతం టెక్ దునియాలో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఉన్న ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్లో ఒక ప్రాబ్లం ఉండేది. ఫోటోలోని వ్యక్తికి బట్టలు మార్చినా లేదా బ్యాక్గ్రౌండ్ మార్చినా వారి అసలు ముఖ కవలికలు, శారీరక ఆకృతి మారిపోయేవి. ఆ కారణంగా ఫోటో అసహజంగా కనిపించేది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారమే నానో బనానా. ఎన్ని సృజనాత్మక మార్పులు చేసినా ఫోటోలోని వ్యక్తి లేదా పెంపుడు జంతువుల అసలు రూపాన్ని చెక్కు చెదరకుండా కాపాడడం ఈ టూల్ స్పెషాలిటీ. ఈ రీజన్స్తోనే విడుదలైన కొద్ది కాలంలోనే ఈ టూల్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. నానో బనానా టూల్ను ఉపయోగించడం చాలా ఈజీ. యూజర్లు తమకు నచ్చిన ఫోటోను అప్లోడ్ చేసి ఎలాంటి మార్పులు కావాలో సాధారణ భాషలో టెక్స్ట్ రూపంలో ఆదేశాలిస్తే సరిపోతుంది. మీ ఫోటోలను అప్లోడ్ చేసి మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో జస్ట్ ఒక టెక్స్ట్ ఆదేశమిస్తే చాలు, మీరు కోరుకున్న విధంగా చేసి పెడుతుంది. ఈ ప్రక్రియలో మీ ముఖం గానీ, పర్సనాలిటీలో గానీ ఎలాంటి మార్పు లేకుండా న్యాచురల్గా సిద్ధం చేస్తుంది.
మల్టీ టర్న్ ఎడిటింగ్ అనే ఫీచర్ ద్వారా దశల వారీగా సంక్లిష్టమైన మార్పులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు ఖాళీ గది ఫోటోను తీసుకుని ముందుగా సోఫా, ఆ తర్వాత టేబుల్, అనంతరం గోడకు పెయింటింగ్స్, ఇలా ఒక్కో వస్తువును చేర్చుతూ పూర్తి ఫర్నిచర్తో నిండిన గదిగా మార్చుకోవచ్చు. నానో బనానా యూజర్లకు క్రియేటివిటీ స్వేచ్ఛకు అవకాశాలెక్కువ. దీని ద్వారా అనేక రకాల ప్రయోగాలు చేయవచ్చు. ఏ వ్యక్తి ఫోటోలోనైనా దుస్తులు, హెయిర్ స్టైల్ మార్చవచ్చు. వారిని ప్రపంచంలోని ఏ ప్రదేశంలోనైనా చారిత్రక కట్టడాల ముందు లేదా ఫాంటసీ ప్రపంచంలోనైనా నిలబెట్టవచ్చు. మిమ్మల్ని మీరు 1980ల నాటి ఫ్యాషన్లో లేదా ఒక పురాతన యోధుడి గెటప్లో ఎలా ఉంటారో చూసుకోవచ్చు. వేర్వేరు ఫోటోలను కలిపి నానో బనానా ద్వారా ఒకే చిత్రంగా మార్చవచ్చు. కుటుంబ సభ్యుల ఫోటోలో మీ పెంపుడు జంతువులను సహజంగా కనిపించేలా యాడ్ చేయొచ్చు. స్టైల్ మిక్సింగ్ కింద ఒక వస్తువు టెక్చర్ను మరొక దానికి అన్వయించవచ్చు. సీతకోక చిలుక రెక్కలపై ఉన్న డిజైన్ను ఒక డ్రెస్ పైకి తీసుకురావచ్చు. ఇలా మీరు సవరించిన చిత్రాలను ఉపయోగించి చిన్న చిన్న వీడియోలు, యానిమేషన్లు తయారు చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నానో బనానా ఫీచర్ గూగుల్ ఏఐ స్టూడియో వెబ్సైట్లో జెమినీ యాప్లో అందుబాటులో ఉంది. గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను గుర్తించేందుకు గూగుల్ ఇందులో ప్రత్యేక వాటర్ మార్కులను రూపొందించింది. సాధారణంగా కనిపించే విజిబుల్ వాటర్ మార్కుతో పాటు కంటికి కనిపించని గూగుల్ సింత్ ఐడి అనే డిజిటల్ వాటర్ మార్క్ టెక్నాలజీని కూడా వినియోగిస్తుంది. ఇది ఏఐ జనరేటెడ్ చిత్రాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. ఇప్పటికే చాలా మంది యూజర్లు దీనిని ఉపయోగించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హలో హలో నేను ఇప్పుడు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నానండి. నాకు వచ్చే జీతానికి మహా అయితే 15,000 కొనగలనండి. అందుకే దాని గురించి ఫ్రెండ్స్తో మాట్లాడేసుకుంటూ నా పాత ఫోన్లో స్క్రోలింగ్ చేస్తా అంటే అప్పుడు కనిపించిందండి చూడడానికి బాగుందని. డీటెయిల్స్ చూస్తుంటే అబ్బో బాగానే ఉంది కదా అనిపించి బుకింగ్ చేసేసానండి. అంతే, నాకు వెళ్ళడానికి టైం లేక ఆన్లైన్లో చేసేసానమాట. ఇంతకీ ఆ ఫోన్ ఏటో మీరు కూడా చూసేస్తారా? అక్క, నువ్వు కంటిన్యూ చేసేయి. గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. కొత్త కొత్త ఫీచర్లతో వచ్చే మొబైల్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. అది కూడా బడ్జెట్లో ఉంటే ఇంకా సూపర్. ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సామ్సంగ్ భారత మార్కెట్లో తన గ్యాలక్సీ ఎఫ్ సిరీస్ను విస్తరిస్తూ మరొక కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. గ్యాలక్సీ F17 5G పేరుతో ఆవిష్కరించింది. ఈ మొబైల్ బడ్జెట్ వినియోగదారులకు లక్ష్యంగా చేసుకుని ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ ధరల శ్రేణిలో తొలిసారిగా 6 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ ప్రకటించడం స్పెషల్ అట్రాక్షన్. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఈ మొబైల్ ప్రత్యేకత. ఇది 90Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేయడంతో పాటు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది. మెరుగైన పనితీరు కోసం కంపెనీ సొంత వ్యాక్సినాస్ 1330 ప్రాసెస్ను ఉపయోగించింది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే ఎక్కువ మందికి ఆసక్తి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ లెన్స్, 2 MP మైక్రో సెన్సార్స్తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ సమయం ఉండేలా 5K ఎంపాక్ట్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. ఇది 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈసారి బాక్స్లోనే ఛార్జర్ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్స్తో పనిచేస్తుంది. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఏకంగా 6 ఏళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని సామ్సంగ్ హామీ ఇచ్చింది. సర్కిల్ టు సెర్చ్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్ను కూడా ఇందులో పొందుపరిచింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ను 2 వేరియంట్లో విడుదల చేశారు. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 14,499 రూపాయలు కాగా 6GB ర్యామ్తో అయితే 15,999 రూపాయలుగా ఉంది. వైలెట్ పాప్, నియో బ్లాక్ రంగులో లభించే ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్, సామ్సంగ్ అధికారిక వెబ్సైట్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ సెగ్మెంట్లో ఇది అత్యంత స్లిమ్, మన్నికైన ఫోన్గా కంపెనీ చెబుతోంది. మరింకెందుకు, తక్కువ బడ్జెట్లో స్పెషల్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ప్రొసీడ్ అయిపోండి. మీ అందరికీ విషయం చెప్తానండి, జాగ్రత్తగా వినండి. మనలో మనమాట అండి. మీలో ఎవరన్నా కూసంత బరువు ఎక్కువగా ఉండి కూసంత తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అస్సలు టెన్షన్ పడమాకండి. అసలు వెయిట్ తగ్గడం కోసం డైటింగ్ చేసేటప్పుడు మీకు నీరసంగా అనిపించింది కదండి, అప్పుడు మీరు ఏడ్ చేస్తారండి. సింపుల్గా ఇది ఫాలో అయిపోండి.
ఏం చెప్పకుండా ఫాలో అయిపోమంటుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఈ మాయక్క చెప్పేది సోత్తే ఓస్ ఇంతేనా అనుకుంటారండి. హాయ్, ప్రస్తుతం యూత్లో బరువు కంట్రోల్లో పెట్టుకోవడం, ఒకవేళ ఎక్కువ బరువు ఉంటే తగ్గించుకోవడంపై అవేర్నెస్ ఉంది. కానీ బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసే చాలా మందికి ఆకలిని నియంత్రించుకోవడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ సమస్యకు మన వంటింట్లోనే సులభమైన పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం పేరే గుడ్డు. పోషకాల గనిగా పిలిచే గుడ్డును సరైన పద్ధతిలో ఆహారంలో చేర్చితే బరువు తగ్గడం ఈజీయేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించుకునే జర్నీలో గుడ్డు ఒక సూపర్ ఫుడ్గా పనిచేయడానికి ప్రధాన కారణం అందులో ఉండే అధిక ప్రోటీన్. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. దీనివల్ల అవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గి రోజులో తీసుకునే మొత్తం క్యాలరీల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఒక గుడ్డులో 70 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీర జీవక్రియను ఇంప్రూవ్ చేస్తుంది, శక్తి స్థాయిలను పెంచడానికి హెల్ప్ చేస్తుంది, డైటింగ్ సమయంలో మనం నీరస పడిపోకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు బాయిల్డ్ ఎగ్ తీసుకుంటేనే మంచిది. నూనెలో ఫ్రై చేయడం, ఆమ్లెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఉదయం అల్పాహారంలో గుడ్డును యాడ్ చేసుకుంటే రోజంతా ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు. కూరగాయలతో చేసిన సలాడ్స్లో ఉడకపెట్టిన గుడ్డు ముక్కలను కూడా యాడ్ చేసుకోవడం మంచి పద్ధతి. గుడ్లు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది టెన్షన్ పడుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని, పరిమితంగా గుడ్లు తినడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఎలాంటి భయం లేకుండా మీ డైట్లో గుడ్డు మిస్ కాకుండా చూసుకోండి. పుట్టినోడు గిట్టక తప్పదంటారు కదండి. కానీ ఆ గిట్టేదేదో మామూలుగా అయితే పర్లేదండి. ఇట్లా జబ్బులు చేసి ఇబ్బందులు పడి పైకెళ్ళిపోతానే కష్టంగా ఉండిద్దండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అలా కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. అయినా కూడా ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు కూసంత బాధ అనిపించడం మామూలే కదండి. అందుకే మరి ఈ విషయం చూసి బాధపడి టెన్షన్ తెచ్చేసుకోకండి. కేర్ఫుల్గా ఉంటే సరిపోద్దన్నమాట. మన దేశం హెల్త్ విషయంలో చాలా వెనుకబడి ఉంది. భారతీయుల హెల్త్కు సంబంధించి టెన్షన్ పుట్టించే నిజాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులు మనలో ఎక్కువ మందిని వెంటాడుతున్నాయట. గుండె జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల వంటి సాంక్రమికం కాని వ్యాధుల కారణంగా మరణించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక ది లాన్సెట్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. 2010 నుంచి 2019 మధ్య కాలంలో ఈ పెరుగుదల నమోదైనట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఇలాంటి వ్యాధులతో మహిళల మరణాలు రేటు 2.1% పెరిగింది. అదే సమయంలో పురుషులలో ఈ పెరుగుదల కేవలం 0.1%గానే ఉండటం గమనార్హం. ముఖ్యంగా 40 ఏళ్ల పైబడిన మహిళలు, 55 ఏళ్ల పైబడిన పురుషులలో ఈ మరణ ప్రమాదం అత్యధికంగా ఉంది. ఒక మహిళ తన 80 ఏళ్ల జీవితకాలంలో ఇలాంటి వ్యాధుల బారిన పడి మరణించే అవకాశం 2019 నాటికి 48.7%కి చేరింది. అంతకు ముందు దశాబ్దంలో అంటే 2001 నుంచి 2011 మధ్యలో ఈ రేటు 46.7% నుంచి 46.6%కి స్వల్పంగా తగ్గగా ఆ తర్వాత అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పురుషులలో ఈ పెరుగుదల తక్కువగా ఉండడానికి ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, లివర్ సిరోసిస్ వంటి కొన్ని వ్యాధులకు మెరుగైన చికిత్స నిర్ధారణ పద్ధతులు అందుబాటులోకి రావడమే కారణమని తేల్చింది. స్త్రీ పురుషులిద్దరిలోనూ గుండె జబ్బులు, డయాబెటిస్, వాటి వల్ల వచ్చే కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా మరణాల రేటు పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరోవైపు భారత్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా పెరుగుదల చూసిన 5 దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. డేటా విషయంలో కొంత అస్పష్టత ఉన్నప్పటికీ ఈ ఫలితాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషించుకుంటే మంచిదంటున్నారు. అతనేమో ఓ బస్సు డ్రైవరు, ఆవిడేమో అందులో జర్నీ చేసే ప్యాసింజరు. ఇద్దరి మధ్యన ఏటైందో గాని ఒకళ్ళొకరు బాగా తిట్టేసుకున్నారండి. సరే ఏదో మాట పెరిగి అలా తిట్టుకున్నారని అనుకుని వదిలేద్దాం అనుకుంటే అంతకు మించి వాళ్ళిద్దరూ ముందుకెళ్ళిపోయారండి. హాయ్, అక్కడున్నోళ్ళు వాళ్ళని సర్ది చెప్పడానికి ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఆ తర్వాత జరిగిన దానికి వాళ్ళందరూ షాక్లో ఉండిపోతే ఒక్కరు మాత్రం ఈ వీడియో తీసి పోస్టింగ్ కట్టేశారండి. మరేదేదో చూసేస్తారా? కర్ణాటక రాజధాని బెంగళూరులో
బీఎంటీసీ బస్సుల్లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా ప్రయాణికురాలికి బస్సు డ్రైవర్కు మధ్య మొదలైన చిన్న వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇద్దరూ సహనం కోల్పోయి ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. బస్సులోని తోటి ప్రయాణికుడు ఈ ఘటనను తన ఫోన్లో రికార్డు చేయడంతో అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీన్యా సమీపంలో బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు డ్రైవర్కు మధ్య వాగ్వాదం మొదలైంది. అది ముదురుపాకాన పడడంతో ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రయాణికురాలు గొడవ పడుతూ సీటు వెనుక నుంచి డ్రైవర్పై చేయి చేసుకుంది. వెంటనే అతను కూడా ఆమెను కొట్టాడు. ఆ తర్వాత బస్సులోని ఇతర ప్రయాణికులు కల్పించుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోను కర్ణాటక పోర్ట్ఫోలియో అనే ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయడంతో అది చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై బెంగళూరు నగర పోలీసులు స్పందించారు. తదుపరి చర్యల నిమిత్తం ఈ ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించారు. అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయిందనేది మాత్రం తెలియలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళదే తప్పంటూ ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి దిగిన ఆమెను అరెస్టు చేయాలంటున్నారు. మరికొందరు మాత్రం డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదని, ఎంత గొడవైనా మహిళా ప్రయాణికురాలపై చేయి చేసుకోవడం సరికాదని విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు దీనిపై నెటిజన్ల తీర్పులెట్టా ఉన్నా అసలు కారణం మీద విచారణ జరుగుతోంది. అదేమో ప్రపంచంలోనే చాలా ఎత్తైన బిల్డింగ్ అండి. అది సోత్తే అందులో ఒక ఇల్లు కొనేసుకుని పైనుంచి చుట్టూ చూసేసి ఎంజాయ్ చేసేయాలని అనిపించేస్తుందండి. కానీ అక్కడ సరదాగా ఒక్క ఫ్లాట్ కొనేయాలంటే సరదాగా మీరు కోటీశ్వరుడైపోయి ఉండాలండి. అలాగని మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం గెలిచేసుకుని కొనేద్దామా అని అనుకుంటున్నారేమో. అది కూడా మీకు సరిపోదు కాబట్టి సైలెంట్గా మా అక్క చెప్పేది చూసేసి ఎంజాయ్ చేసేయండి. బూర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ కొనాలంటే కోటీశ్వరులకే సాధ్యం. ఇక్కడ లగ్జరీ అపార్ట్మెంట్లు, వాటి ధరలు కూడా ఆ భవనంలాగే ఆకాశాన్నంటి ఉంటాయన్నమాట. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, మనిషి ఆకాంక్ష మేధకు నిదర్శనం. ఈ భవనం ఎత్తులోనే కాదు, లగ్జరీ అపార్ట్మెంట్లు, రిటైల్ షాపులు, ఉత్తమ రెస్టారెంట్లకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. బుర్జ్ ఖలీఫా ఎత్తు జస్ట్ 2716.5 అడుగులే. ఇది ఈఫిల్ టవర్ కంటే 3 రెట్లు ఎక్కువ ఎత్తు. ఈ భవనంలో 163 అంతస్తులు, 58 లిఫ్ట్లు ఉన్నాయి. 2957 పార్కింగ్ స్థలాలు, 304 హోటళ్లు, 37 ఆఫీస్ అంతస్తులు, 900 సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. దుబాయ్లోని అర్మనీ హోటల్ 8వ అంతస్తులో 38, 39 అంతస్తుల్లో ఉంది. లగ్జరీ 1-2 బెడ్రూమ్ అర్మనీ నివాసాలు 9 నుంచి 16 అంతస్తుల్లో ఉన్నాయి. ఎత్తైన భవనంలో 1, 2, 3, 4 పడకల గదులు, ప్రైవేట్ సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్లున్నాయి. ఈ అపార్ట్మెంట్లు 45వ అంతస్తు నుంచి 108వ అంతస్తు వరకు అందుబాటులో ఉన్నాయి. దుబాయ్ రెసిడెన్షియల్ వెబ్సైట్ దుబాయ్ హౌసింగ్-ae.com ప్రకారం బుర్జ్ ఖలీఫాలో 1 BHK అపార్ట్మెంట్ జస్ట్ 3,73,00,000 రూపాయలు. 2 BHK అయితే 5,83,00,000 రూపాయల వరకు ఉంటుంది. 3 BHK సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ల ధర అయితే ఏకంగా 14 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే ఇందులో మరికొన్ని అత్యంత విలాసవంతమైన ప్రపంచస్థాయి నివాసాలు కూడా ఉన్నాయండోయ్. అతిపెద్ద పెంట్ హౌస్ 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ధర వింటే చుక్కలు కనిపిస్తాయి. ఈ ఎంతైనా పెంట్ హౌస్ కదా, అందుకే దీని ధర 200 కోట్ల రూపాయలు మాత్రమే. ఏంటి నమ్మడం లేదా? కానీ నమ్మి తీరాల్సిందే. ఇవ్వండి ఈ తీసేసాలు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్లతో 2 రోజులు సెలవు తీసేసుకోండి. మళ్ళీ వచ్చేస్తాను. మరి అప్పటి వరకు వెయిటింగ్ తప్పదు కదండి. బాయ్ మరి, జాగ్రత్త.